వృత్త్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల ఇరుముడి స్వాములు పవనం మమ మండల దీక్ష పరిపూర్ణత సమయే హరిహర పుత్ర ఆజ్యాభిషేక నిమిత్తం. హాయ్ అందరికీ, స్వామి శరణం. మా స్వామి మాల వేసుకున్నప్పుడు ఆయన జర్నీ కొంచెం వీడియో తీద్దామని చెప్పి ట్రై చేశాను. ఇది మాల వేసుకునే రోజు ఫస్ట్ డే అనమాట. టెంపుల్కి వెళ్ళాము. మదీనాగూడ టెంపుల్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ వేసుకున్నారు మాల. ఎదుగుల వీరనే మామలై వాసనే జన్మక సోదరనే వేదాంత రూపనే శంకరాసుతనే శత్రు సంహారిణే సద్గుణమూర్తయే పరాశక్తయే పరాత్పరే విష్ణుసుతనే సకల వల్లభనే లోకరక్షకనే అమిత గుణకారణే అహంకార ప్రియనే కన్యమాయ కావప్పనే భువనేశ్వరనే మాతాపితా గురు దైవమే స్వామి వనమే అనుదానదియే అనుదామేడే కలిడల్పుత్రే పరిమళేక్రమే సెకండ్ టైం మా మనీ రియాన్ష్ అయితే చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా వేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. మాలాధారణ అయిపోయింది. ఇప్పుడు మా స్వామి అయ్యారు. రక్ష రక్ష మహాబాబు శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామి శాస్త్రారం ప్రణామ్యం స్వామి మత్తమాతాంగమనం కారుణ్యామ్రపూజితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రారం ప్రణామ్యం అస్మత్కులేశ్వరం దేవం అస్మశత్రు వినాశనం అస్మదిష్టాప్రదాతారం శాస్త్రారం ప్రణామ్యం అయ్యప్ప స్వామి దీక్ష చాలా కఠినంగా ఉంటుంది అనమాట. మార్నింగ్ పొద్దున్నే లేచి 4 గంటలకి లేచి 5 గంటల వరకల్లా టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేవారు మా స్వామి. సాయంత్రం పూట సన్నిధానంలో పూజ చేసేటప్పుడు మా పిల్లలిద్దరూ రెడీ అయిపోయి స్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆశీర్వచనాలు తీసేసుకొని పూజకి అటెండ్ అయ్యి భజన అవి చేసేసి వచ్చేవాళ్ళు. మా స్వామి డ్రైవింగ్ చేసినప్పుడు కూడా ఇంకెప్పుడు స్వామి పాటలు వింటూ ఉండేవాడు అనమాట. మా చిన్నోడికి కూడా ఇంకా సాంగ్స్ అన్నీ కూడా కంఠస్థం అయ్యాయి. వాడు అన్నీ నేర్చేసుకున్నాడు. మేము స్వామిగా ఉన్నప్పుడు ఈ ఒక్క టెంపుల్కి అయితే విజిట్ చేసాము. 5 టెంపుల్స్ వాళ్ళేమో మ్యాండేటరీగా విజిట్ చేయాలన్నమాట. నాకేమో నేను ఒక్కసారి ఈ టెంపుల్కి మా స్వామితో విజిట్ చేశాను, అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి. తీయచ్చా తీయకూడదా వీడియో?
దేవి శరణం దేవి 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 పాదం దేవి పాదం అయ్యప్ప 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 స్వామియే పిల్లలు రోజు సాయంత్రం కాగానే వాళ్ళు కూడా స్నానం చేసి రెడీ అయిపోయి పూజ దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. అలా అలా అంటే భక్తి వచ్చేసేది ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా, చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళు కూడా వెళ్తా అని అనేవాళ్ళు అనమాట. ఇంకా రెడీ చేసి పంపించేదాన్ని. అయ్యప్ప ఇంకా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఎల్లుగా బాయ్. పూజకి వెళ్తున్నావా? చేస్తానండి. నేను చేస్తాను, నువ్వైతే ఓకే బాయ్. మెల్లగా మెల్లగా. రూపాయ నమః దృష్ట్యే నమః నామ్యాయ నమః ఇది మా గురుస్వామి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో జరిగిన పూజకి వెళ్ళామన్నమాట. నేను అయ్యప్ప స్వామి పడిపూజకి అటెండ్ అవ్వడం ఇక్కడే ఫస్ట్ టైం అనమాట. అయ్యప్ప స్వాములకి భిక్ష చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము. అనుకోకుండా ఆ రోజు పూజకి కుదిరింది, వెళ్ళాము. మా స్వామికి వాళ్ళు మా స్వామితో పాటు వచ్చిన స్వాములందరికీ భిక్ష పెట్టి చేతులు కడిగించారు. శ్రీ స్వామియే శ్రీ స్వామియే స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కన్య స్వామి పాదం ఇది మా ఇంట్లో దీక్షలో ఉన్నప్పుడు స్వామివారు భిక్షకు వచ్చినప్పుడు. స్వామికి స్వామికి అభిషేకం స్వామికే అభిషేకం స్వామికే అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప ఏడో మెట్టు శరణపురయ్యప్ప పదనో మెట్టు శరణపురయ్యప్ప పన్నెండో మెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప. ఇది కీర్తిస్వామి వాళ్ళ ఇంట్లో పడిపూజ జరిగినప్పుడు మమ్మల్ని ప్రతి పడిలో ఉన్న ప్రతి మెట్టుకి అక్షంతలు వేస్తూ స్వామివారిని దర్శనం అయితే చేసుకుంటున్నాడు. ఇది వాడికి ఫస్ట్ టైము పడిపూజని అటెండ్ చేయడం కూడా. నేను ఫస్ట్ టైము పడిపూజ అటెండ్ చేయడము. అండ్ మా స్వామి కన్నస్వామి అయ్యేసరికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేదన్నమాట.
ఆ తర్వాత భోజనాల టైంలో కూడా మా మనీ అందరికీ వడ్డిస్తూ వచ్చాడు. ఇంకా వాడిని చూసి మా రియాన్షు కూడా వడ్డించాడు అనమాట. పడి పూజ అయిన తర్వాత స్వామివారికి భిక్ష పెట్టిన తర్వాత స్వాములందరికీ భిక్ష వడ్డిస్తారు. స్వామి వాళ్ళ భిక్ష అయిపోయిన తర్వాత ఇంకా మన సివిల్స్కి భోజనాలు వడ్డిస్తారనమాట. అంటే ఈ ప్రాసెస్ అంతా కొంచెం లేటే అవుతుంది. వచ్చిన ఐటమ్స్ కూడా అన్నీ వడ్డించాలి కదా. ఇంకా వీళ్ళు పిల్లలు కూడా ఏదో ఒకటి చిన్నగా ఈజీగా అయ్యేది ఒకటి పట్టుకొచ్చుకొని వాళ్ళు సివిల్స్కి భోజనం అయితే వడ్డించారు. ఏదో కొంత హెల్ప్ అయితే చేశారు మరి రియాన్షు మనీ ఇద్దరు. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూసిన తర్వాత. ఇది పూజ అయిన తర్వాత స్వామివారికి ఎంతో కొంత చేతి ఖర్చులకి ఇరుముడికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తూ అందరూ పాదం తీసుకుంటారు. ఇలా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ అప్పచెప్పేసేయాలన్నమాట. వాళ్ళు ఏదో ఒకటి కూర్చొని చేస్తూ ఉంటారు. ఇంకా వాడు మా మనీ పెడుతూ ఉంటే రియాన్ష్ కూడా వచ్చేసి అన్ని రిటర్న్ గిఫ్ట్స్లో మనీ, కర్చీఫ్, అవి ఫ్రూట్స్ ఏవే పెట్టాలో అన్నీ పెట్టేశారు. చాలా హ్యాపీ అనిపించేసింది. అంటే వాళ్ళకి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది కదా. ఇది మా ఇంట్లో పడిపూజ జరిగే రోజు. మేము పడి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి గారు అని చెప్పేసి టెంపుల్ బస్ స్టాప్ దగ్గర కూకట్పల్లి ఆయన ఇచ్చారనమాట పడి. ఆయన ఓన్గా చేయించుకున్నారంట. స్వామి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఫ్రీగా ఇచ్చేస్తారంట. అక్కడి నుంచి తెచ్చుకున్నాము మేము పడిని వెళ్ళి. అంటే స్వాములకే ఇచ్చారు, నేను కాదు. మళ్ళీ అయితే చూడు, మార్నింగ్ ఏ టైంకి లేచావు నువ్వు? 4కి లేచావా? నీకు హ్యాపీ ఉందా పూజ చేయడం? నీకు హ్యాపీ ఉందా రియాన్ష్? చాలా హ్యాపీ ఉందా? ఏమేమి పనులు చేసావు నువ్వు? ఆ రోజు మార్నింగ్ 4కి లేచామన్నమాట. మా ఇంట్లో పడి పూజ కదా. అందరూ స్వాములు వచ్చి కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేశారు. అన్నీ వాళ్ళకి అందిస్తూ ఉంటే పడి పూజ అంటే చాలా పెద్ద పూజ, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇంకా స్వాములకి ఐడియా ఉంటుంది అనమాట. అందరూ చేస్తున్నారు అన్నీ కలిపి. ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము. శ్రీ స్వామి అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప, నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప. ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప, నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. ఆవుపై తెచ్చినాము అయ్యప్ప, అభిషేకమయ్యా అయ్యప్ప. ఆవుపై తెచ్చినాము అయ్యప్ప, అభిషేకమయ్యా అయ్యప్ప. ఆవుపై తెచ్చినాము అయ్యప్ప, అభిషేకమయ్యా అయ్యప్ప. నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప. పట్టుదేన తెచ్చినాము అయ్యప్ప, నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం 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 అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. అయ్యప్ప
गणपति होम में शरण पुनयप्पा गणपति होम में शरण पुनयप्पा पलुनेट्टांबडि शरण पुनयप्पा पलुनेट्टांबडि शरण पुनयप्पा श्री राम पाद में शरण पुनयप्पा श्री राम पाद में शरण पुनयप्पा स्वामी सन्निधान में शरण पुनयप्पा स्वामी सन्निधान में शरण पुनयप्पा स्वामी शरणं शरण पुनयप्पा स्वामी शरणं शरण पुनयप्पा हरिहर सुतने शरण पुनयप्पा हरिहर सुतने शरण पुनयप्पा स्वामी शरणं अय्यप्प शरणं अय्यप्प शरणं 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 शरण पुनयप्पा ఒకటవ మెట్టు శరణ పునయప్ప రెండవ మెట్టు శరణ పునయప్ప మూడవ మెట్టు శరణ పునయప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప నాలుగవ మెట్టు శరణ పునయప్ప ఐదవ మెట్టు శరణ పునయప్ప ఆరవ మెట్టు శరణ పునయప్ప స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప పాండవనే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప Hey!
ఇంకా పడి వెలిగించిన తర్వాత భిక్ష తీసుకురావడానికి అని చెప్పి వెళ్తారనమాట స్వామి వాళ్ళందరూ కూడా. కిందనే అదేంటి వంటలు చేయించాము మేము, వంట మనిషిని పెట్టేసి చాలా ఐటమ్స్ అన్నీ చేయించాము. अन्नदाता सुखी भव सुखी भव अन्नदाता सुखी भव सुखी भव सुखी भव अन्नदाता सुखी भव सुखी भव सुखी भव अन्नदाता सुखी भव. ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. స్వాములకి భిక్ష కన్యస్వామి పాదం అయ్యప్ప పాదం, 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 స్వామి పాదం అయ్యప్ప పాదం, అయ్యప్ప పాదం. अन्नदाता 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 सुखी भव सुखी भव सुखी भव सुखी भव. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. అభిషేకం కానివ్వు, ఇంకా పడి వెలిగించడము అంతా కూడా చాలా బాగా జరిగింది. మా ఇద్దరు పిల్లలతో స్వామి పట్టుకొని మరీ పడి వెలిగించారనమాట. ఇంకా పొద్దున్న నాకు వీడియో తీయడం కుదరలేదు. ఇంకా సాయంత్రము వీడియో తీశాను. ఇంకా స్వామి వాళ్ళు వచ్చి సాయంత్రం కూడా ఇక్కడ పూజ చేసి హారతి ఇచ్చేసి వెళ్ళారనమాట. అందరూ స్వాములు వచ్చేసి అట్లా. ఎంతో అదృష్టం ఉంటే కానీ స్వామి మాల వేసుకోరంట. ఆ అదృష్టం మా స్వామికి దక్కింది. అందరూ ఇంకా టైర్డ్ అయిపోయారు. ఈవినింగ్ వచ్చేసి పూజ చేసేసి స్వామి వాళ్ళంతా వెళ్ళిపోయారనమాట. దాదాపు అందరూ వర్కింగ్ చేసుకుంటూ పొద్దున్న సాయంత్రం పూజలు నిష్టగా 41 days చాలా నిష్టగా పూజలు చేశారనమాట. ఇంకా అందరూ స్వామి వాళ్ళ ఇంట్లలో కూడా పూజలు జరిగాయి. మోస్ట్లీ నేను అందరి ఇంట్లలో వెళ్ళినప్పుడు పూజలు కవర్ చేయడానికి ట్రై చేశాను. ఈ వీడియోలో పెడుతున్నాను, అందరివి కూడా కవర్ చేసేసి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షిణంతే ప్రదక్షిణం పదే పదే
పాపోహం పాపకర్మాణం పాపాత్మః పాపసంభవ త్రాయిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి స్తమేవ శరణం మమ తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్షో సర్వేశ్వర. ఆత్మరక్షణ నమస్కారం సమర్పయామి. వినాయకుని చేసి గృహనిష్ఠుని చేసి పూజ అంతా బాగా జరిగింది. అండ్ సివిల్స్ వాళ్ళకి కొంచెం భోజనం లేట్ అయిపోయింది, ఎందుకంటే పడి వెలిగించి భోజనం భిక్ష తీసుకొచ్చి స్వామి వాళ్ళందరికీ 2 బంతిలు వడ్డించామన్నమాట. ఆ తర్వాత సివిల్స్ వాళ్ళకి భోజనాలు వడ్డించడం. అందరూ స్వాములకి మన చేతితోనే వడ్డించాలంట. ఇంకా అందరికీ వడ్డిస్తూ వచ్చాను. ఇంకా మా స్వామి దగ్గర కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక వీడియో అట్లా తీసుకున్నాను. ఇంకా కన్యస్వాములకి అయితే కొంచెం ఎక్కువ వడ్డించమని అంటూ ఉన్నారనమాట, చెప్తూ ఉన్నారు మా స్వామి వారు ఇట్లా. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మాల వేసుకోరంట. ఆ పుణ్యం అనేది మా స్వామివారికి దక్కింది. ఇది ఫస్ట్ టైం మాల వేసుకోవడం మా స్వామి కూడా, కన్యస్వామి. ఇంకా మేము పడి పూజ పెట్టించడము ఇదంతా కూడా ఫస్ట్ టైము. ఇవన్నీ కూడా ఇదివరకు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు మేము. చాలా హ్యాపీ అనిపించింది, అంటే కొత్త ఫేజ్ లాగా అనిపించింది మా లైఫ్స్లో. మాలలే కట్టినాము, మల్లెపూలు తెచ్చినాము మాలలే కట్టినాము, కొబ్బరాకులు తెచ్చినాము తోరణాలు కట్టినాము, తెచ్చినాము తోరణాలు కట్టినాము, కొబ్బరాకులు తెచ్చినాము తోరణాలు కట్టినాము, కొబ్బరాకు తెచ్చినాము తోరణాలు కట్టినాము. రామ 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 అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్ళలోకి, అయ్యప్ప స్వామి వాళ్ళ పందిళ్ళలోకి, రామ అయ్యప్ప స్వామి.
అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప ఒకటవ మెట్టు శరణపురయ్యప్ప రెండవ మెట్టు శరణపురయ్యప్ప మూడవ మెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప నాలుగవ మెట్టు శరణపురయ్యప్ప ఐదవ మెట్టు శరణపురయ్యప్ప ఆరవ మెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప ఏడవ మెట్టు శరణపురయ్యప్ప ఎనిమిదవ మెట్టు శరణపురయ్యప్ప తొమ్మిదవ మెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప 6వ మెట్టు శరణపురయ్యప్ప 11వ మెట్టు శరణపురయ్యప్ప 12వ మెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప 13వ మెట్టు శరణపురయ్యప్ప 14వ మెట్టు శరణపురయ్యప్ప 15వ మెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప 16వ మెట్టు శరణపురయ్యప్ప 17వ మెట్టు శరణపురయ్యప్ప 18వ మెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప ఓం శ్రీ స్వామి ఇది మా కుటీరంలో భోజనాలు పెట్టించారనమాట గణేష్ స్వామి వాళ్ళు. అప్పుడు మా రియాన్ష్ అందరికీ వడ్డిస్తూ వస్తున్నాడు. ఇంకా నేను అదే సమయానికి వెళ్ళాను, కొంచెం చిన్న క్లిప్ అయితే తీశాను. అయ్యప్ప శరణం ఆదిశేష అనంత శయ కరుణించి కాపాడు మరియమ్మ ఓం శ్రీ భూతనాథ సారంగ సర్వభూతలయాపర రక్ష రక్ష మహాబాహు శాశ్వతం నమో నమః స్వామి మంగళం మంగళం నిత్య జయ. ఇది గురుస్వామి వాళ్ళ ఇంట్లో పడి పూజకి వెళ్తుంటాం అనమాట. మూడు మెట్టు
కట్టినట్టు రెండు ముట్టు కట్టినట్టు ఓం శ్రీ స్వామి 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 ఇది గురుస్వామి వాళ్ళ ఇంట్లో పడిపూజ జరిగిన రోజు. ఇంకా మరియాన్ చూడండి ప్రతి మెట్టుకి అక్షంతలు వేస్తూ మొక్కి ఆశీర్వచనం తీసుకుంటున్నాడు. నెక్స్ట్ గురుస్వామి సాంగ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇది శ్రీకాంత్ స్వామి వాళ్ళ ఇంట్లో పడిపూజ జరిగినప్పుడు అనమాట. ఓం కుమార గురువే ఓం ప్రధాన వంశపతే నమః కన్యాస్పదే అధ్యక్ష నమః ఓం అధిగణ్యాయ నమః ఓం నారాయణ నమః ఓం నారాయణ నమః ఓం అనంతకాయ నమః ఓం నారాయణ నమః ఓం నారాయణ నమః ఓం నారాయణ తత్వస్మ ప్రియాయ నమః ఓం నారాయణ శరణం శరణం శరణం
శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప ఏడో పెట్టు శరణపునయ్యప్ప ఎనిమిదో పెట్టు శరణపునయ్యప్ప తొమ్మిదో పెట్టు ఏడో పెట్టు శరణపునయ్యప్ప తొమ్మిదో పెట్టు శరణపునయ్యప్ప తొమ్మిదో పెట్టు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యా శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప పదవో పెట్టు 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 శరణపునయ్యప్ప పన్నెండో పెట్టు శరణపునయ్యప్ప పదవో పెట్టు శరణపునయ్యప్ప పదవో పెట్టు శరణపునయ్యప్ప పదవో పెట్టు శరణపునయ్యప్ప పదవో పెట్టు శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప శరణం శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప పదహారో పెట్టు శరణపునయ్యప్ప పదిహేడో పెట్టు శరణపునయ్యప్ప పద్దెనిమిదో పెట్టు శరణపునయ్యప్ప పదునెట్ట అంబడి శరణపునయ్యప్ప స్వామి పునయ్యప్ప శరణపునయ్యప్ప స్వామి శరణం శరణపునయ్యప్ప స్వామి శరణం శరణపునయ్యప్ప అంబడి శరణపునయ్యప్ప స్వామి పునయ్యప్ప శరణపునయ్యప్ప స్వామి శరణం శరణపునయ్యప్ప శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ నాథాయ మంగళం గురువాయ మంగళం నతాయ మంగళం ప్రధానాయ మంగళం సారణాయ మంగళం సాధనామ మంగళం రామకృష్ణ మంగళం సుబ్రహ్మణ్య మంగళం జయదుర్గా మంగళం శ్రీనివాస మంగళం శివనాథ మంగళం ఓం శక్తి మంగళం జయశక్తి మంగళం జగదీశ మంగళం హరిమదేశ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం విల్లాలి వీరులకు వీరమణి కంఠులకు విల్లాలి వీరులకు వీరమణి కంఠులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మామరై వాసులకు మామణి కంఠులకు మామరై వాసులకు మామణి కంఠులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం హరిహరవాసులకు కారుణ్య రూపులకు హరిహరవాసులకు కారుణ్య బిల్లాలి వీరుడగా బిల్లాలి వీరుడగా బిల్లాలి వీరుడగా బిల్లాలి వీరుడగా శరణమో అమ్మవేల చూస్తారో అయ్యప్ప నువ్వై గురుస్వామి శరణమో గురుస్వామి శరణమో గురుస్వామి శరణమో పంచనిరుల దారులోన రైల దాసివో గురుస్వామి శరణమో నీకంటి పాపల నీకంట బిడ్డల శరణమో రాజరాజన స్వామి మణికంఠ గురుస్వాములు మమ్మల్ని సల్లంగా చూసి దీవించటి గురుస్వామి శరణమో గురుస్వామి శరణమో గురుస్వామి శరణమో పంచనిరుల దారులోన రైల దాసివో
గురుస్వామి శరణము తప్పులన్నీ చేసిన నేను కష్టపెట్టిన పెద్ద మనసు చేసిన మా స్వామి సిరిసిల్ల కూడా వచ్చారు మా తమ్ముడి రిసెప్షన్ అప్పుడు వేసిన క్లిప్ ఇది. అంటే ఎక్కువ వీడియోస్ లేవు స్వామి వాళ్ళు. ఇది శ్రీకాంత్ స్వామి వాళ్ళ ఇంట్లో వడిపాడి పూజ రోజు అనమాట. కన్నీరు తెచ్చినాము అయ్యప్ప నీకు కన్నీరాభిషేకమయ్యా అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం 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 శరణం అయ్యప్ప ఆవు పేరు తెచ్చినాము అయ్యప్ప నీకు దైవాభిషేకమయ్యా అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం చెట్టు పండ్లు తెచ్చినాము అయ్యప్ప నీకు పల్లాభిషేకమయ్యా అయ్యప్ప చెట్టు పండ్లు తెచ్చినాము అయ్యప్ప నీకు పల్లాభిషేకమయ్యా అయ్యప్ప చెట్టు పండ్లు తెచ్చినాము అయ్యప్ప నీకు పల్లాభిషేకమయ్యా అయ్యప్ప అయ్యప్ప నీకు పల్లాభిషేకమయ్యా అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప ఆవు నెయ్యి తెచ్చినాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప ఆవు నెయ్యి తెచ్చినాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప ఆవు నెయ్యి తెచ్చినాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప నెయ్యాభిషేకం ప్రియడే ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప స్వామియే స్వామియే శబరిమల పులి వాహన అదే కదా పోరస్ అదే కదా శబరిమల పులి వాహన వస్తున్నాడు
అయ్యప్ప శరణం శరణపులయ్యప్ప స్వామి శరణం అయ్యని శరణం అయ్యప్ప శరణం శరణపులయ్యప్ప ఎరిమేలి శాస్త్ర శరణపులయ్యప్ప ఎరిమేలి శాస్త్ర శరణపులయ్యప్ప పెదై తుల్లి శరణపులయ్యప్ప పెదై తుల్లి శరణపులయ్యప్ప స్వామి శరణం అయ్యని శరణం మా స్వామి ఇదేంటి స్కూల్ ఫంక్షన్ జరిగినప్పుడు కూడా వచ్చారనమాట. అప్పుడు తీసిన వీడియో ఇది. మహాకాయ సూర్యకోటి సమప్రభ స్వామి శరణమయ్యప్ప ఇది మా స్వామి ఇరుముడి రోజు. ఇంకా అందరూ స్వాములు ముందే గుడికి వెళ్ళిపోయి ఉండిపోయారు. మేము కొంచెం లేట్గా వెళ్ళాము. అండ్ ఆ గుళ్ళు అది చాలా ఫేమస్ టెంపుల్ చందనగర్ దగ్గర. ఎవ్రీడే కొంతమంది స్వాములకి ఇరుముడి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంక ఎవ్రీడే ప్రాసెస్లో కొంతమంది భక్తులు వచ్చి స్వామివారికి బియ్యం అలా వేస్తూ ఉంటారు. కొద్దిగా వేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇరుముడి కట్టుకున్నప్పుడు బరువు ఉండకుండా ఉండడానికి. అంటే చాలా స్టెప్స్ నడుచుకుంటూ వెళ్తారు కదా శబరిమలకి దర్శనానికి. అలా అందరూ కొద్దిగా బియ్యం తీసుకొచ్చి వేస్తున్నారనమాట. ఇంకా మా పిల్లలు కూడా అందరూ స్వాములకి బియ్యం వేశారు.
ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు 41 డేస్ ప్రాసెస్లో వీళ్ళు అంటే స్వామి వాళ్ళు అయిన వాళ్ళు కంపల్సరీ 5 పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవాలి అంట. ఇంకా మా స్వామి వాళ్ళు కూడా 5 పుణ్యక్షేత్రాలు కంప్లీట్ చేసుకున్నారు. స్వామి మీరు స్వామి మాల వేసుకున్నప్పుడు ఏమేమి పుణ్యక్షేత్రాలు చూసారు? 5 ఒకసారి చెప్పండి. మహాకుంభమేళ కాదు కాదు మన వేములవాడ, యాదగిరిగుట్ట, శ్రీశైలం, కొండగట్టు, కొమరెల్లి మల్లన్న. ఈయన స్వామి వారికి అభిషేకం చేయడానికి ఒక కొబ్బరికాయలో నింపి అక్కడ వేసిన బియ్యం అంతా ఇరుముడి కడతారనమాట. ఓన్లీ స్వామి చెప్పండి ఎన్నుడు పెట్టుకున్నాడు. హరిహరపుత్ర అందరి దీక్ష పరిపూర్ణత సమయే హరిహరపుత్ర అభిషేక ఇరుముడి ధారణం అహం గణిష్యే. ప్రవేశే సంగమే తదా సంగ్రామే సర్వకార్యేషు మహాకాయ సూర్యకోటి అని పట్టుకో. శబరిమలై ఇది లాస్ట్ది. శరణమయ్యప్ప. అయ్యప్ప శరణం. అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
మీరు మొక్కొద్దు అనుకుంటా కదా స్వామి శరణమయ్యప్ప 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 ఒకసారి అనండి స్వామి శరణమయ్యప్ప అనండి. ఓ గురుస్వామి అనండి ఒకసారి. శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఇరమడి ప్రియనే శరణమయ్యప్ప ఇరమడి ప్రియనే శరణమయ్యప్ప ఇరమడి ప్రియనే స్వామికి శరణమయ్యప్ప 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 ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి అభిషేకమయ్యా అయ్యప్ప అవునయ్య తెచ్చినాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప అవునయ్య తెచ్చినాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప అవునయ్య తెచ్చినాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప నెయ్యాభిషేక ప్రియనే నెయ్యాభిషేక ప్రియనే అలంకార ప్రియనే అభిషేక ప్రియనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అభిషేకమయ్యా అయ్యప్ప పన్నెండు తెచ్చినాము అయ్యప్ప నీకు అభిషేకమయ్యా అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం 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 అయ్యప్ప పుట్టతేట తెచ్చినాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్యా 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 అయ్యప్ప పట్టుతేన తెచ్చినాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప పట్టుతేన తెచ్చినాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి 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 మీరు
తర్వాత ఇది చేయండి. ఆరు స్వామి శ్రీ స్వామి శ్రీ స్వామి శరణయ్యప్ప 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 పాదం తీసుకోమని ఒకసారి ఇద్దరు తల్లిదండ్రులకు మీరు అవసరం లేదు శ్రీ స్వామి శరణయ్యప్ప శ్రీ స్వామి శరణయ్యప్ప మళ్ళీ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. నిన్ను కూడా మొక్కు పెట్టాను. మీరు